పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వలందు రేవు భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా గోదావరిలో పుణ్య స్నానాలు చేసేందుకు జిల్లా నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే పట్టణంలోని వలందర్ అమరేశ్వర రేవుల్లో భక్తులు సందడి కనిపించింది. కార్తీక మాసం చివరి రోజు పోలి పాడ్యమి కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామంతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తులు పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వదిలారు. ఇక భక్తులు శివాలయాలతో పాటు ప్రముఖ ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ కాశీగా విరాజల్లుతున్న పీఠాపురం పాదయాగ క్షేత్రం పాడ్యమి దీపాల వెలుగులను విరజిమ్మింది. పాదయాగ పరిసరాలు భక్తజన సంద్రమయ్యాయి. ఇక పాదయాగ పురస్కరణలో పుణ్య స్నానాలు ఆచరించి కుక్కటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి దేవి, పురుతిక అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. కార్తీక మాసానికి వీడ్కోలు పలుకుతూ, మార్గశిరానికి స్వాగతం పలుకుతూ తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. పాండ్యమి దీపాలను తొలుత నందీశ్వరుని వద్ద వెలిగించారు. తదనంతరం పాండ్యమి దీపాలను పురస్కరణలో వదిలి స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. ఇక బ్రాహ్మణులకు దానాలు చేశారు. అనకాపల్లి శారద